శివ శివ భైరవా! జయరాం ఏమైంది జయరాం? రాణిదేవ్ రాజద్రోహం చేశాడు భైరవా. షేర్ ఖాన్తో చేతులు కలిపి కోట ద్వారాలు తెరిచాడు. భైరవ్ బ్రతుకున్నంత వరకు మిత్రవింద నీకు దక్కదురా ద్రోహి. మిత్రవింద నాదే! మహారాజుని చంపేశాడు. యువరాణి కోసం తన సైన్యాన్ని వెంట పెట్టుకుని ఇక్కడికి వస్తున్నాడు భైరవ్. జరా निशाना लगाओ! हमला करो! యువరాణి రుక్ జాओ మిత్రా, ఇప్పుడు ఈ రాజ్యం నాది. ఇక నీ స్థానం ఇది. రా. శతధృ వంశం 100 మందిని చంపిగాని చావని వీరవంశం. మాన్సింగ్, నువ్వు చెప్పిన చరిత్ర ఉత్త బుర్ర కథ అని ఇప్పుడే నిరూపిస్తా చూడు. ఏయ్ భైరవా, యువరాణిని వీడికిస్తానని మాటిచ్చా. దాన్ని తీసుకొచ్చి వీడి ఒళ్ళో పెట్టి నా కాళ్ళకి సలాం కొట్టిపో. నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు. నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. నాకు ప్రాణభిక్ష పెడతావా? కుదాహుమాయ్! నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే, నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా. దాని ఒంటి మీద చేయపడకుండా ఆపు. ఈ రాజ్యాన్ని, ఆ రాణిని నీకే అప్పచెబుతా. వెన్ను చూపుని వీరుల్ని ఎన్నుకుని మరి పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. లాహాత్! ఈ పొగరు మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. సైతాన్ కి ఫౌజే! వాడిని ప్రాణాలతో వదలని యువరాణి. వాటి తల నరికి ఆ రక్తంతో కాలభైరవుడు కాళ్ళకి అభిషేకం చేయటం మీరు చూడాలి.
मनुष्य की औलाद बाया से हमला करना पीपी साहब 32 99
చాలా షేర్ ఖాన్, ఇంకో 100 మందిని పంపిస్తావా? శభాష్ శభాష్. భైరవా, ఇంతకాలం నా పేరు వింటే రాజ్యాన్ని అప్పగించి లొంగిపోయిన రాజుల్ని, నే కన్నెర్ర చేస్తే యుద్ధం చేయకుండానే పారిపోయిన సైన్యాన్ని చూశాన్రా. గుండె తెగుతున్నా లెక్క చేయకుండా శత్రువు గొంతు చీల్చే రోషాన్ని మొట్టమొదటిసారి చూస్తున్నాన్రా. అఖండ భారతదేశాన్ని గడగడలాడించిన ఈ బాద్షా నీ వీరత్వానికి గులామైపోయాడురా. నీలాంటి వీరుడితో చేయి కలపడమే నా అదృష్టం. ఆత్మిలా మేరీ జాన్. ఈ షేర్ ఖాన్ దోస్తు మీదే మాటిచ్చావు షేర్ ఖాన్. రాజ్యాన్ని రాణిని నాకు అప్పగిస్తానని మాటిచ్చావు. ఇచ్చిన మాట తప్పుతావా షేర్ ఖాన్? చెప్పు, తప్పుతావా? माफ करना भैरवा. మిత్రా, మగాడు వాడా నేనా? నాకు దక్కనిది ఎవరికి దక్కనివ్వను. కనీసం చావులోనైనా తోడు నాకివ్వు భైరవా. ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవటానికి చీకటి గడుపును తీర్చుకుంటూ మళ్ళీ పుడతావురా.